తిరిగాడు. అదేం చెప్తే అది కూడా నేషనల్ కోపడితే రథంగా నిలబెట్టి పెట్టుకోండి. ఇలా ఎంతసేపు 5 నిమిషాలు స్కోర్ తీసేసుకోండి. ఇప్పుడు ఎవరైనా చేస్తారా? మీ పిల్లలకు పనికి వచ్చేస్తున్నాం పూర్ణాలు ఉండదు. అలా వస్తానంటే కూడా నేను 10th చదివాను. నేను ఏదో కోటి పని చేశాను. నేను మాట్లాడి చెప్పలేదు. రథంగా ఎండలో పెట్టాడు. అప్పుడు పేరు కాగించలేదు. ఎర్రపై తీసుకుంటే బిల్లు వచ్చాడు. రాజధాని ఆయన బయటకు గంట కొట్టుకొచ్చాడు. మా బాబు మా అమ్మ ఏమని గారు భలే కొట్టిరండి. ఇప్పుడు ఏమంటారు మీరు అలాగా అంటారా? తప్పగా అట్లాగా విద్యార్థులు ఉపాధ్యాయులు మనం ఏమనుకోవడం, పిల్లలందరూ చాలా జాగ్రత్త. పురుషోత్తంగా కూడా అక్కడే చదివాడు. మాతోటే ఆశీర్వాదంగా ఉన్నాడు. మాకన్నా జూనియర్, మా బాధ్యత గారు మాకన్నా 3 క్లాసులు 4 క్లాసులు తక్కువ. ఆశీర్వాదం గారు మా స్కూల్లోనే ఇవన్నీ కార్మిక్ బ్యాచ్. నేను అడుగుతున్నాను అంటే ఆ స్కూల్లో చదివాం. చదివితే కాకినాడ వెళ్ళి కూరగాయలు ఒక ఆయన 10,000 పెట్టి హై స్కూల్ వచ్చింది ఈ స్థలం. అప్పుడు 10,000 కట్టాక డెవలప్ అవ్వాలి. దాదాపు వచ్చి ఈ పురుషోత్తం మహానుభావులు మన బిఎస్ఆర్ రామలక్ష్మణ ఇద్దరు మన ఊరికి రామలక్ష్మణ తప్పకుండా మనకి ఏమవుతుంది రామలక్ష్మణ ఇద్దరు కూడా మనం ఏమవుతాము. మనం పిల్లలకి ఏం కావాలి ఇచ్చేస్తాం. పిల్లలకి కావాలి ఇచ్చేస్తాం. ఆటగ్రౌండ్ కావాలి ఇచ్చేస్తాం. హై స్కూల్, ప్రాక్టికల్, లైబ్రరీ అన్ని రకాల సౌకర్యాలు చేసి ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. పిల్లల భవిష్యత్తు ఇవాళ పిల్లల భవిష్యత్తు మేము నా స్కూల్లో చదవబట్టే నేను ఇవాళ సొసైటీ చైర్మన్. ఆశీర్వాదం గారేమో జాన్సన్ పట్టాడు. మా పార్టీ గారేమో చైర్మన్ అవ్వడు. ఉపాధ్యాయులు మాట్లాడి భవిష్యత్తుని కాపాడి డబ్బులు ప్రజలు పురుషోత్తంగా చేత ఘనమైన తీసుకొని త్వరగా